ఎన్నిక యోగ్యత లేని మమ్మల్ని ప్రతి దినము తండ్రి మమ్మల్ని బలపరుస్తూ మీ మనసులోని మాటల ద్వారా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. నీ విలువైన వాక్కుల ద్వారా మరొక్కసారి మాతో మాట్లాడమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మనం దేవుని సంఘంలో సభ్యులుగా ఎన్నిక చేయబడినవారు. ఇది మనం అనుకుంటేనో లేక మనం కలలు కంటేనో వచ్చింది కాదండి, దేవుని కృప. దానికి మన ప్రయత్నం ఎంత అవసరం అనేది విషయం కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందరికీ లేని భాగ్యాన్ని నీకే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అది ఎంత గొప్ప భాగ్యమో మీరు గమనించండి. నేడు దినాన్ని కూడా మనం విన్నాం. ఆయన భద్రత, ఆయన రక్షణ వలయం, ఆయన కంచె ఎంత గొప్ప విలువైనదన్న విషయం కూడా గమనించాం. ఎందుకంటే ఎవరికి లేనటువంటి గొప్ప అనుభూతి అండి, ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము నిజంగా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వాళ్ళకే దక్కుతుంది. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే మార్చబడ్డామో మన స్థితిగతులు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు మారిపోతాయి అంటే అనగా పాకలో ఉన్నవాడు మేడగడేస్తాడని కాదు, ఏమండి? లేకపోతే చిన్న సైకిల్ మీద వెళ్తున్నవాడు పెద్ద కారు కొనేస్తాడని కాదు. పరిస్థితులు అంటే మన జీవితంలో వినూత్నమైన మార్పు, చాలా ఉన్నతమైన మార్పు. అసలు ఈవిడేనా లేకపోతే ఈయనేనా అన్నట్టుగా గొప్ప విలువైన మార్పు వస్తుంది. అది క్రైస్తవ జీవితం అంటే. అది చాలా అద్భుతమైనదండి, అది చాలా ఉన్నతమైనది. అది కావాలని కోరుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా. క్రైస్తవులు అంటే ఆషామాషి కాదండి, ఈ ప్రపంచాన్ని మార్చేవాళ్ళు. మీరు కూర వండుతారు, కూరలో ఉప్పేయడం మానండి, తింటారా? తించడండి ఒకసారి. లేకపోతే ట్రై చేసి ఒక మీ ఇళ్ళల్లో భర్తలు ఉంటారు కదా, మామూలుగా నాకు భార్య, పట్టికలు పెట్టండి ఒకసారి, ఎలా ఉంటుంది? ఎలా పెట్టిన కూరగిన అలాగే ముఖానికి వచ్చేస్తుంది. ఎందుకంటే నేనేను ఎర్రోళ్ళగా కనబడుతున్నాను నేను అంటాడు. అంటే ఎంత బాగా ఉండే సరే కానీ అందరూ చిన్న ఉప్పు వేస్తే కానీ రుచి రాదు. అందుకే దేవుడు మనల్ని ఏమన్నాడంటే ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అంటేనండి. ఉప్పు అంటే రుచిగా ఉన్నారంటేనండి, రుచిగా ఉన్నారు. లోకమంతా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చూడడానికి చూడముచ్చటగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. దీనిలో మనం పర్యాటక స్థలాలుగా మనం టూరిజంకి వెళ్తున్నాం, హనీమూన్కి వెళ్తున్నాం, లేకపోతే ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం, ఈ ఆనందాన్ని ఆహ్వాదిస్తున్నాం. కానీ రుచి లేదంట. ఎవరో క్రైస్తవులు లేకపోతే ఈ లోకము రుచిగా ఉండదు. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారంటేనండి. చూడండి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. శరత, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ దేనికి పనికిరాదు. ఒకవేళ మీరు ఉప్పు ఈ కూరలో కానీ ప్రతి దాంట్లో కూడా ఉప్పు లేకపోతే ఆ రుచి అలాగే ఉండదో, నిజంగా వేసిన ఉప్పులో ఉప్పదనం లేకపోతే ఉప్పు వేసినా వేయకపోయినా చెప్పండి ఒకటే. ఉప్పు అంటే ఉప్పు గుణం ఉండాలి. అలా ఉప్పు గుణం ఉన్నప్పుడే ఆ ఉప్పు విలువ ఉంటుంది. అలాగే ఆ ఉప్పు నిస్సారమైతే అన్నాడు. నిస్సారం అంటే ఏంటి? సారము లేనిదైతే. సారము నిస్సారము. సారం ఉన్నదైతే అది పనికొచ్చేది, నిస్సారమైతే పనికి రానిది. ఉప్పు నిస్సారమైతే ఏం చేస్తారంటే దాన్ని దేనికి పనికిరాదు, బయట పారవేయవలసిందే అన్నాడండి. బయట పారవేయవలసిందే. కానీ సారమైన ఉప్పుగా, పనికొచ్చే ఉప్పుగా, ఈ ప్రపంచానికి ఈ లోకానికి మేలు చేసే ఉప్పుగా మిమ్మల్ని ఉంచండి. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఆ ఉప్పు ఎలా ఉంటుంది? వెలుగుమయం చేయాలి మిమ్మల్ని. వెలుగే డైరెక్ట్ సాక్షాత్తు దేవుని బిడ్డలతో పోల్చి చెప్తున్నాడు. వెలుగంటే ఎవరో? దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడంటాడండి. ఈ లోకానికి వెలుగై ఉన్నాను నేను.
నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండాలి. అలా ఉండడానికి ఒక ఉప్పుగా ఈ సమాజాన్ని బాగు చేసేటువంటి ఒక సారవంతమైన ఉప్పుగా మిమ్మల్ని తీర్చిదిద్దాడు, ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా. అది నిస్సారం అయితే దేనికి పనికిరాదు అన్నాడండి. సారవంతమైన ఉప్పుగా ఉన్నావా, నిస్సారమైన ఉప్పుగా ఉన్నావా? ఉప్పులో మంచి గుణం తెలుసండి మీకు. వస్తువుల్ని లేదా పదార్థాలని పాడు చేయకుండా ఉండేటువంటి మంచి గొప్ప గుణం ఉంటుంది, అవునా? చేపలు తీసుకొస్తారు కదా, ఆ చేపలు ఉప్పు పెట్టకుండా బయట ఎలా పెట్టండి, కుళ్ళిపోద్దాయి. కొంతకాలానికి అది చీమలు పురుగులు పెట్టేస్తాయి. కానీ ఉప్పు పెడితే ఎంతకాలమైనా అలాగే ఉంటాయి. ఉప్పు ఉన్నటువంటి చెడకుండా ఉండేటువంటి గుణం గొప్ప గుణం. అంటే ఒక పదార్థాన్ని చెడిపోకుండా ఎంత కాపాడుతుందో, అలాగే నువ్వు ఈ లోకాన్ని, చెడిపోయిన ఈ లోకాన్ని, పాడైపోయిన లోకాన్ని కాపాడేవాడిగా ఉండాలి. ఎవడో? క్రైస్తవుడు. అందుకోసమే నీ ఏర్పాటు, అందుకోసమే నీ రక్షణ, అందుకోసమే దేవుని ఎన్నికలకు వచ్చిన వాడివి. ఇది మర్చిపోకూడదని క్రైస్తవుడు, ఇది మర్చిపోకూడదు. అందుకే అబ్రహాము ఏదో అలవోకగా లేదు. అబ్రహాంకి ఆ మాట ఈ దేవుడు ఏదో సునాయాసంగా చెప్పలేదు. 50 మంది ఉంటే నాయనా ఆ దేశాన్ని కాపాడుతావా అని ఎందుకు అడిగనుకుంటున్నావు? 50 మంది ఉప్పుతో సమానం. ఆ ఉప్పు మిగతాదంతటిని కూడా కాపాడుతుందండి. లేరు అక్కడ. 50 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి 30కి వచ్చాడు, 30 నుంచి 20, 10కి వచ్చాడు. 10 మంది కూడా లేరంట అక్కడ. లోతు భార్య, ఇతర కుమారులు 4 ఉన్నారు మొత్తం వస్తాయి. ఎంతమంది అండి? 10 మంది లేరని చెప్పేసి ఇక నీ మాటల పైన నేను వెళ్ళిపోతున్నానండి. అంటే స్మాష్ చేసేయడానికి. నిజంగా ఆ మంచి వాళ్ళ నీతిమంతులు, ఆ క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఉంటే ఆ దేశము, ఆ ప్రదేశము, అదే ఆ పదార్థం ఎలా కాపాడబడుతుంది? ఉప్పు చేత, క్రైస్తవుల చేత ఈ లోకం కాపాడబడుతుంది. ఇది ఎంత వాస్తవం చెప్పండి, ఎంత సత్యం చెప్పండి. ఈరోజు ఆ క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు, మీరు పోండి, ఇది మాది పరాయి దేశం, ఇది మీది పరాయి మతం వస్తువులు, అదే ఈ దేశం మీది కాదు, మీ దేశానికి వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. ఎవరు? మన దేశం వాళ్ళు. వాళ్ళకి ఏం పోగొట్టుకుంటారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఉగ్రతని, వాళ్ళ చెడుతనం, నాశనాన్ని వాళ్ళు కోరి చెప్పండి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ నిజంగా సరే మంచిది, మంచి జాబ్ పట్టించావు, మీ క్రైస్తవులు అందరూ వెళ్ళిపోతామని మూటముళ్ళు చదువుకుని వెళ్ళిపోతే పరిస్థితి ఏమైపోద్ది? నోవాహు మీ 8 మంది ఇలా పక్కకు వచ్చేయండి అంటాడు. అన్నాడా? ఏమవుతుంది? స్మాష్. తెలియదు వాళ్ళకి, తెలియట్లేదు. మేము ఉండడం మీకు మంచిదిరా, మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ కుటుంబాల మధ్యలో మేము ఉండడం మీకే మేలు అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదండి. అర్థం కాక వెళ్ళిపోండి, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇక్కడి నుంచి ఉంచకూడదు, వాళ్ళ దేశానికి పంపించేయాలంటగా ఏదో రకరకాల ప్రగల్భాలు పలుకుతారు. తెలియక, బుద్ధి లేక. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో, ఈ మనుషుల మధ్యలో, ఈ చెడిపోయిన లోకంలో ఉంచడంటే కారణం మనల్ని ప్రేమించాడు ఆటోమేటిక్, అది ఓకే. ఎందుకోసం ఉంచుతున్నాడు చెప్పండి? మనల్ని మధ్యలో వాళ్ళ పొమ్మన్నా, వాళ్ళ చేదరించుకున్నా, వాళ్ళు తిడుతున్నా, అవమానిస్తున్నా సరే, కానీ నువ్వు అక్కడే ఉండరని దేవుడు మనల్ని ఉంచుతున్నాడు కదా. ఎందుకోసం? ఒక విధంగా చెప్పండి, మరొక విధంగా చెప్పండి. ఎందుకోసం చెప్పండి? ఏంటమ్మా? వాళ్ళ కోసం అంటే అర్థం ఏంటి? వాళ్ళ కోసం అంటే అర్థం ఏంటి? దేవుడు వాళ్ళను కూడా మార్చాలని ప్రేమిస్తాడు కదండి. ప్రేమ ఉంటేనే కదండి వాడి కోసం తాపత్రయపడతాం మనం. నిన్ను ప్రేమిస్తేనే కదా నీ బాగు కోసం చూస్తాం, నిన్ను ప్రేమిస్తే కదా నీ మంచి కోసం చూస్తాం. అంటే వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు మాట రావట్లేదు మీకు. ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమ వాళ్ళకి తెలియట్లేదు. మా దేవుడు కాదు, మా దేశస్థుడు కాదు, మా దేశ మతం కాదని చెప్పి ఏదో రకంగా ప్రగల్భాలు, లేకపోతే అపనందనలు, అవమానాలు వెళ్ళగొక్కుతున్నారండి. అర్థం కావట్లేదు. ఈరోజు వారి మధ్యలో మనం ఉన్నది ఎందుకంటే వారి మంచి కోసము. వారి మంచి కాదు కానీ, వారి మంచి మాత్రమే కాదు కానీ, ఇదిగో దేవుడు వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు, ప్రేమించి మమ్మల్ని మధ్యలో ఉంచాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవుడు లోకాన్ని చెప్పండి
ఎంతో ప్రేమించాడంటండి, ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నిన్ను వారి మధ్యలో పెట్టాడు, అది వారిని బాగు చేయడానికి పెట్టాడు, వాళ్ళ మేలు కొలుంచాడు, వాళ్ళ మంచి కోర ఉంచాడు. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది వాళ్ళకి అర్థం కావాలంటే చెప్పండి మరలా, ఇది అర్థం కావాలంటే ఆ మంచి ఏంటో నువ్వు చూపించాలి, అవునా కదా? ఆ మేలేంటో నువ్వు చూపించాలి. ఆ మంచితనం, ఆ మేలుతనం, ఆ బాగు చేసేతనం నీలో పెట్టాడు. అది సారవంతంగా చూపించాలి. నిస్సారమైతే నువ్వు కూడా వారితో కలిసిపోయిన వాడివే, అంతే కదా? క్రైస్తవులు అనుకోండి, క్రైస్తవులు దేవుడు అంటే తెలియని వారు ఒక గుంపు కూర్చున్నారు, ఒక అమ్మలక్కలందరూ కూర్చున్నారు, ఏమండి అనుకుందాం. అందులోనూ ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు మారిన వాళ్ళు ఉన్నారు, మారిన స్త్రీలు ఉన్నారు, మారిన యవన స్త్రీలు, యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వచ్చారు. తెలుసు కదా ఇలా ముచ్చట్లు ఎలా ఉంటాయో. ఎక్కడి నుంచి మొదలెడతారో మొత్తం ప్రపంచం నలుమూల నుంచి మొదటి వస్తారు మొత్తానికి. అవన్నీ కూడా చెప్పుకుంటూ చిట్టా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. పనికిరా అని సోదంతా చెప్పుకుంటూ ఉంటారు. అలా సోది చెప్పుకునే వాళ్ళు, పనికిరాని ముచ్చట్లు చెప్పుకునేవారు నిజంగా మారేటువంటి క్రైస్తవులు, ఒక పెద్ద ఆవిడో లేకపోతే ఒక చిన్న ఆవిడో లేకపోతే ఒక యవ్వనస్తురాలో మీ మధ్యకు వస్తుందంటే వాళ్ళ పనికిరాని మాటలన్నీ కూడా ఇంకా మాట్లాడుతున్నారు అనుకోండి. వచ్చినా సరే, నువ్వు వచ్చినా సరే కానీ నువ్వు సారవంతమైన దానివా, నిస్సారమైన దానివా? చెప్పండి. ఎందుకని అంటే అర్థం ఏంటి? అంటే అర్థం చెప్పాలి. అంటే నువ్వు అర్థం ఏంటంటే నువ్వు వస్తున్నావు అనేసరికి ఎలా ఉండాలంటే, చాలామంది ఇప్పుడు దాకా సినిమా స్టోర్ల గురించో లేకపోతే పార్టీల గురించో లేకపోతే పలానా వాడు లేదా పలానా ఆవిడ గురించి మాట్లాడుకుంటుంటారు కదా. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అయ్య బాబోయ్ ఈడు వచ్చేస్తున్నాడురా, రేయ్ ఈడు వచ్చేస్తున్నాడురా, ఆవిడ వచ్చేస్తుందండి అన్నారంటే పని అవుతుంది, అవునా కదా? చెప్పండి. పని అయినట్టే కదా చెప్పండి. సారమైన దానివే, సారమైన వాడివే. నువ్వు వచ్చినా సరే కానీ ఆ సొల్లుకూరలు మానట్లేదు, ఆ పాతకాన్లు మానట్లేదు, లేకపోతే ఆ ముచ్చట్లు మానట్లేదంటే అర్థం ఏంటంటే కలిసిపోయావు, సారం లేదు. ఇంకా అది నిస్సారమైతే బయటికి పారవేయబడమే, అంటే నువ్వు కూడా వారితో కలిసిపోయినట్టే. సారమైన ఉప్పుగా, సారమైన వాడిగా నిన్ను చేశాడు దేవుడు. ఆ సారాన్ని చూపించాలి. 10 మంది లోకస్తులు ఉన్నారనుకో, వారి మధ్యలో నువ్వు వస్తున్నట్టే భయపడాలి. ఆ రోజుల్లో సమూయేలు వస్తున్నాడు అంటే, సమూయేలు తెలుసండి, న్యాయవంతుడు, నీతిమంతుడు, న్యాయాధిపతి, ఇజ్రాయేల్ మొట్టమొదటి న్యాయాధిపతి అండి ఆయన. సమూయేలు వస్తున్నాడంటే, నాయన సమాధానంగా వస్తున్నావా అని ఉనికించుకోరంట ప్రజలు. సమాధానంతో వస్తున్నావా, లేకపోతే మా నీచ నికృష్టమని పరిస్థితులను బట్టి నువ్వేదో చట్టుక్కుని ఏదైనా కీడు యోచన కానీ చదివేసావనుకో మా పని అంతే, సమాధానంతో ఉన్నావా అని అడుగుతుంటారట. భయపడి గడగడ వణికేసేవారండి. ఈరోజు భయమే లేదు. బయటలకు భయం కాదు, అసలు భయపెట్టవలసి నువ్వే భయం లేకుండా తిరుగుతున్నావు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడంటే ఆషమసి కాదండి. ఈ లోకాన్ని రక్షించేవాడు, ఈ లోకాన్ని కాపాడేవాడు, ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, వెలుగై ఉన్నావు, ఈ చీకటిని ప్రాణదోసి వెలుగుమయం చేసేవాడిగా ఉన్నావు. అందుకే ఈ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అనడండి. ఈ లోకానికి వెలుగై ఉన్నావు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ప్రారంభంలో ఆయన వెలుగు అర్థం కాలేదు. యోహాను గారు అంటారు ఏమనంటే, ఆయన వెలుగు ప్రకాశింపబడింది కానీ ఈ లోకము చీకటి ఉన్నందున ఆ వెలుగుని గ్రహించలేకుండా ఉన్నదంటాడండి. ఇది చీకటి బాగా ఇష్టమైంది కనుక ఆయన వెలుగుని గ్రహించలేకపోయిందంటాడండి. చూడండి అన్నమాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము. వెలుగైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ఆయన్ని చేదరించుకున్నారు, ఆయన తృణీకరించారు కదా మొట్టమొదట్లో. చూడండి 5వ వచనం, మొదటి అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది,
కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటే చీకటి అంటే లోకము. ఈ లోకములో చీకటి ఛాయలా ఉంటే ఆ చీకటిని ప్రారదూరానికి వెలుగుగా, ఆ చెడుపైన దాన్ని బాగు చేయడానికి ఒక ఉప్పుగా యేసుక్రీస్తు వారు వస్తే దాన్ని గ్రహించలేదంట, తీసుకోలేదంట. గ్రహించకపోయినా పర్వాలేదు, కానీ నీలో ఉన్నటువంటి వెలుగుని కప్పేసుకోవద్దు, నీలో ఉన్నటువంటి ఆ ఉప్పదనాన్ని నిస్సారం చేయొద్దు అటువంటి దేవుడు. నీకు వెలుగు ఉంటే దాన్ని ఎవడు కూడా వెలుగుని కొంచెంతో కప్పాడు కదా, దీపస్తంభం మీద పెట్టి ఆ ప్రదేశం అంతా వెలుగు కనిపించే విధంగా ప్రకాశింపజేస్తాడు కదా, అవునా కదండి? వెలుగు అంటేనే ఉద్దేశం అది కదా, చీకటిని ప్రాణదొరేది. కానీ ఆ వెలుగు వచ్చింది యేసుక్రీస్తు వారి ద్వారా. వచ్చిన వెలుగుని ఆ చీకటి గ్రహించకుండా దాన్ని ఏం చేసిందంట, విసర్జించిందంట యేసుక్రీస్తు వారిని. ఎలా విసర్జించింది? 11వ అధ్యాయము మత్తయి సువార్త, 11వ అధ్యాయము మత్తయి సువార్త 19 చూడండి. 19వ వచనం, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనక ఇదిగో వీడు తిండిపోతు, వీడు మద్యపానీయు, వీడి సుంకరులను పాపులకును స్నేహితుడనేది వారు అనుకునుచున్నారు. ఎన్ని టైటిల్స్ అని చూడండి. ఏంటంట? తిండిపోతంట, తర్వాత తాగుపోతంట. మద్యపాని అంటే తాగుపోతూ, తిండిపోతూ, తాగుపోతూ, సుంకరుడు అంటే మనుషులు జరగలా పీడించుకునేవాడు, తర్వాత పాపులు స్నేహితుడని, ఇంకా మరొక చోటైతే వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నవాడు ఉంటుంది. అక్కడైతే మరలా తిండిపోతూ తాగుబోతూ దయ్యం పట్టినవాడు కూడా అంటారు మరొక గ్రంథంలో. దయ్యం పట్టినవాడు, తిండిపోతూ, త్రాగుపోతూ, సుంకరులతో, పాపులతో, వ్యభిచారులతో సాంగత్యం చేయువాడు అని వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని సారాన్ని గ్రహించకుండా తృణీకరించారు. ఆయన వెలుగండి, ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఉంటుంది మాట, నేను లోకానికి వెలుగై ఉన్నానంటేనండి. ఆ వెలుగును మనకిచ్చాడు. ఆ వెలుగుని ప్రకాశింపజేస్తున్నప్పుడు ఏమైందంటే, ఇదిగో వీళ్ళందరూ ఆ చీకటి వాళ్ళకి ఇష్టమైంది కనుక, ఈ చెడుతనం, ఈ పాప భోగేచ్ఛలు బాగా ఇష్టమైంది కనుక యేసుక్రీస్తు వారిని తృణీకరించాడు, వెలుగును తృణీకరించారు. అయినా సరే ఆయన ఎక్కడ కూడా వేసారిపోలేదు, నిరాశపడలేదు, నిరుత్సాహానికి వెళ్ళిపోలేదు. అయినా సరే నేను వెలుగై ఉన్నాను కనుక ఆ వెలుగును మీకు ఇస్తున్నాను, మీరు కూడా ప్రకాశించాలి. లోకం ఏమనుకుంటుందంటే, లోకం ఎలా అనుకుంటుంది? తిండిపోతుంటుంది, తాగుపోతు అనుకుంటుంది, సుంకరం అనుకుంటుంది, వ్యభిచారం అనుకుంటుంది, దయ్యం పట్టినవాడు అనుకుంటుంది. అది ప్రారంభ దినాల్లో. కానీ ఎప్పుడు అర్థమైంది వీళ్ళకి? తాగుబోతుడు మామూలుగా ఉంటాడు చెప్పండి. ఇంట్లో తాగుబోతులు ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళని, భార్యలు, బిడ్డలు అందరూ కూడా చదవబోతూ ఉంటారు. అలాగే బయట కూడా అందరితో కూడా గొడవలే, అవునా? రోజుకి ఎవరన్నా కొట్టడమే. రౌడీ షీటర్స్ అంటారు కదా, అడి పని ఏంటంటే తాగడం, తినడం, ఎవరన్నా బాధడం. స్టేషన్లో ఉంటాయి ఫోటోలు వాళ్ళవి. మరి ఈయన ఎంతమందిని కొట్టాడు తాగేసి? చెప్పండి, ఎంతమంది కొట్టాడు? ఎవరు నన్ను కొట్టించుకున్నాడు. తాగినడు కొట్టించుకుంటాడండి. ఆ తాగింది, ఆ తిమ్మిరి అలా ఉండదు, తిరగబడిపోతుంటుంది. కానీ నిజంగా ఇతను త్రాగుపోతూ అనడానికి సాక్ష్యం ఏదైనా ఉందా? తిండిపోతూ అనడానికి సాక్ష్యం ఏదైనా ఉందా? పేరైతే వేసేసారు, అవమానం అయితే చేసేసారు, నిందైతే వేసేసారు, కానీ దానికి సాక్ష్యం ఏదైనా ఉందా? సాక్ష్యం అంటే ఎవరిని కొట్టినట్టు లేదే, కుటుంబాన్ని బాధించినట్టు లేదే, కుటుంబాన్ని అలరచినట్టు లేదే. దేవుని బిడ్డలారా, తాగుబోతూ, తిండిపోతూ సెట్ అవ్వలేదు ఆయనకి. వేశారు, నింద వేశారు, కానీ పని అవ్వలేదు. తర్వాత ఏమన్నారండి? సుంకరి అన్నారండి. సుంకరి అంటే ఏంటండి? బాగా డబ్బు పిచ్చినవాడు, లోబి. సుంకరి అంటే ఏంటి? సుంకపు పన్నులు వసూలు చేసేవాడు, అంటే ట్యాక్స్ కలెక్టర్స్. ఆ రోజుల్లో ఏ పని పాట లేకపోతే ట్యాక్స్ కలెక్టర్కి ఇచ్చేవారంట. అంటే కొంచెం చదివి మధ్యలో ఆపేసిన వాడికి ట్యాక్స్ వసూలు చేసే పని, అది కూడా అందరు తిట్టుకుంటారని చెప్పి ఆ పనులు పంపించేవారంట. తిట్టుకోవడం అంటే ఏంటి? దానికి ధర్మ వడ్డీలు, వడ్డీమే వడ్డీలు వసూలు చేస్తాయి. అంటే వీడికి కొంచెము, వాళ్ళ గవర్నమెంట్కి కట్టేది కొంచెము, గవర్నమెంట్కి కట్టేది కొంచెం అయితే వీళ్ళంతా కొంచెం దాచుకోవడం. ఇలాంటిది
జలగలా పీక్కున్నటువంటి ఈ లోబిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన సుంకరులు అంటాడు. సుంకరులతో సంఘం చేస్తే ఈయన కూడా అలాంటి వాడు అనుకుంటే ఏం డబ్బు సంపాదించాడు? మేడైనా కట్టాడా? ఇల్లు కట్టుకున్నాడండి యేసుక్రీస్తు వారు. ఆకాశపక్షులు గూళ్ళు ఉన్నాయన్నాడు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాచుకొనకు స్థలం లేదు. సుంకరి అనడానికి ఎలా ఎదిరిపోతావు? ఆయన లోభిష్టి అన్నకి ఎలా ఎదిరిపోతాం? అంత మాత్రమే కాదు, ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కోసం దరిద్రుడిగా బ్రతికాడు. ఇంకెలా మాట్లాడగలవు ఇది సుంకరని? ఎలా మాట్లాడగలవు లోభిష్టిని? ఆయన ధనవంతుడండి, ఈజ్ ఎ బిలీనియర్ అయినా కోటేశ్వరుడు. దయ్యం పట్టినవాడు అన్నారండి. దయ్యం పట్టినవాడు, ఈ లోకం దయ్యం పట్టినవాడు అందే. 2000 దయ్యాలు పట్టినవాడు వచ్చి, ప్రభువా దయచేసి నన్ను క్షమించు దేవా అని అడిగాడా? గదరిన ప్రార్థన దగ్గరికి వెళ్ళిన తర్వాత 2000 దయ్యాలు పట్టినటువంటి వాడి చర్మాన్ని వాడే బాధేసుకుంటున్నాడట, చీల్చేసుకుంటున్నాడట. మూర్ఖుడు, కర్కశకుడు. అలాంటి వాడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాడో మహానుభావుడు. మాట్లాడిన మాటలకు ఫిదా అయిపోయాడండి. పాదాల చెంత పడిపోయి, దేవా నా దగ్గర నుంచి వెళ్ళిపో, నేను దుర్మార్గుడు నీచుణ్ణి, నీలాంటి వాడు నా దగ్గర ఉండడానికి వీల్లేదంటే వెళ్ళి కబుక్కును వాటేసుకున్నాడండి అతన్ని. నీకోసం వచ్చానయ్యని. ఈ లోకంలో చెడిపోయిన దాన్ని, ఆ చెడుతనాన్ని, అంటే నిజమైన సారమైన ఉప్పుని ఎలా చూపిస్తున్నాడో, ఎలా కడుగుతున్నాడో చూడండి. కాపాడాడండి. అక్కడి నుంచి సేవకుడిగా మారిపోయాడు అతను. ఆ గెరాసీనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు, మూర్ఖుడు అక్కడి నుంచి సేవకుడిగా మారిపోయాడు. మార్చేసాడండి యేసుక్రీస్తు వారు. ఇంకెలా దయ్యం పట్టినవాడు అంటావాన్ని ఆయన్ని అనగలవా? వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నాడు ఇతను. వ్యభిచారి అన్నారు. వ్యభిచారి అయితే ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు? స్త్రీ సాంగత్యం ఉందండి ఆయనకి. పెళ్ళే చేసుకోలేదండి ఆయన. ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లో ప్రతి ఒక్కరు ఒక దాంపత్య జీవితం ఉంటుంది. తండ్రిని యేసప్పు కూడా ఒక దాంపత్య జీవితం ఉంటుంది, తల్లి మరియం. కానీ వివాహమే చేసుకోలేదైనా. ఎందుకంటే తనకున్నటువంటి ప్రతిష్టత వేరు, తనకున్న యజ్ఞం వేరు, తనకున్నటువంటి బాధ్యత వేరు, తన చిత్తం వేరు. అలా యథార్థవంతుడిగా నిరాడంబరగా బ్రతికిన వాడైనా ఏమి కోరుకోలేదు. ఈ లోకంలో ఏది కోరుకోలేదు. వ్యభిచారం మాత్రమే కాదండి, వ్యభిచారులు కూడా మార్చేసిన వాడండి, మహనీయుడండి ఆయన. వ్యభిచార పట్టిన స్త్రీ ఆయన పాదాల చెంత పడిపోయి ఇప్పుడు కూడా పాదాల చెంతనే ఉండేదండి ఆవిడ. ఎవరు? మగ్దలేనే మరియా. ఎందుకు మనం ఒక్కదాన్ని వచ్చేసామంటే, నా దేవుడు నా ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎవరు బట్టికి వెళ్ళిపోయాడో తెలియదు అని చెప్పి ఏడుస్తూ వచ్చింది తన కోసం. ఏంటి నీ బ్రతుకేంటంటే, ఒకప్పుడు వ్యభిచారిని, 7 దయ్యములు అంటే నీచ నికృష్టంగా ఈ లోకంలో పూర్తిగా చెడిపోయినటువంటి స్త్రీని, అలాంటి స్త్రీని నన్ను అమ్మా అని పిలిచి నన్ను మార్చిన మహనీయుడండి బాబు ఈయన. నువ్వు వ్యభిచారం ఎలా అనగలవు? చల్లలేదు, దస్తావేజులు, ప్రూఫ్లు లేవు. మాట అంటేనే సర్దిపించుకుని ప్రూఫ్లు సబ్మిట్ చేయలేకపోతున్నారు. ఒక కేసు వచ్చింది కానీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు. క్రీస్తు మేసిన నిందని రుజువుపరచుకోవడానికి సాక్ష్యాధారాలు లేవు. కర్కశకుడు, కఠినాత్ముడు, దయ్యం పట్టినవాడు అన్నారు. దయ్యం పట్టిన వాళ్ళుగా, తిండిపోతులుగా, త్రాగుబోతులుగా ఆనాటి సైనిక అధికారులు ఏమన్నారంటే తెలుసా? సైనిక అధికారులు, అయ్యో బాబు ఏం మాట్లాడండి బాబు, ఈ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవరన్నా ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఆ కలువరి గిరువు మీద ఆయన రక్తపు చుక్కలతో తన కన్నుని స్వస్థపరుచుకున్నటువంటి సైనిక అధికారి అన్నాడు, ఈయన నిజముగా చెప్పండి దేవుని కుమారుడు అన్నాడండి. నిజముగా దేవుని కుమారుడు. ఒక కర్కశకుడు, ఒక తిండిపోతు, ఒక తాగుపోతు అనేటువంటి ఆ రోమీయుడు ఏమన్నాడంటే, ఇతను నిజముగా దేవుని కుమారుడు అన్నాడండి. దేవుని కుమారుడు. అలాంటి వాడే ఈయన ప్రభు అని ఒప్పుకున్నారు. ఏ సాక్ష్యాన్ని సబ్మిట్ చేస్తాం? ఈ మాటలు చెప్పినటువంటి వాళ్ళు, ఈ సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు ఏం చెప్పగలరు చెప్పండి? అంతెందుకండి, ఈ రోమా అధికారి అయినటువంటి పిలాతు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందు ఏ నేరము ఏ దోషమును నాకు కనబడలేదు, ఈయన విషయమే నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు.
అప్పటికే యూదులు ఈయన మీద నేరం వేశారు. ఏమనంటే ఇతడు దైవదోషం చేశాడంటే ప్రూఫ్స్ బట్టురా, వ్యభిచారం తిరిగాడు ప్రూఫ్స్ బట్టురా, తాగుబోతు తిరిగాడు ప్రూఫ్స్ బట్టురా. తాగుబోతుగా తిరిగి ఎవరిని కొట్టాడయ్యా, వ్యభిచారం తిరిగి ఎవరిని పాడు చేశాడయ్యా, లేకపోతే సుంకరగా ఉండి ఏ మేడ కట్టుకున్నాడు, ప్రూఫ్స్ ఏవి అని అడిగితే ఒక్క ప్రూఫ్స్ సబ్మిట్ చేయలేకపోతున్నారు, ఒక సాక్ష్యాన్ని సబ్మిట్ చేయలేకపోతున్నారు, ఒక ఆధారాన్ని ఇవ్వలేకపోతున్నారు. మనిషిని అయితే నిలబెట్టారు అలా కోర్టులో, కానీ ఏ ఆధారం లేదు. ఈ మనుషుడి యందు ఏ దోషము కూడా నాకు కనబట్టలేదు. ఒకవేళ శిక్షిస్తే మాత్రం అది మీ మీద ఉంటుంది. నేనైతే ఈ విషయంలో నిరపరాధిని. అదండి యేసుక్రీస్తు వారి మొదట్లో చెప్పారు. ఎన్నో అక్కసుతో లేకపోతే వాళ్ళ మీద స్వార్థంతో ఆయన మీద అపనందలు వేశారు. కానీ ఏది కూడా నిరాధారమైపోయి నిరూపణ లేదు. లోకమే ఆయన మీద సాక్ష్యాన్ని చూపించలేకపోయింది. చివరికి ఏమి చెప్పలేక ఆయన నీతిమంతులను ఒప్పుకొనవలసి చెప్పండి వచ్చింది. లోకములో ససరుడిగా నీతిమంతుడిగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు, ఒప్పుకొనవలసి వచ్చింది అన్నాడండి తిమోతి రాసిన పత్రికలో మాట్లాడుతూ. చదవండి. నిరాక్షేపముగా ఆయన 3వ అధ్యాయం 16 మాట, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 మాట. దైవ మర్మం గురించి నిరాక్షేపముగా దైవ భక్తిని గురించి మర్మము గొప్పదే ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమై నీతిపడిని తీర్పు నొందిన. చూడండి, ఆత్మ విషయమై ఎన్నో నేరాపనలు వేశారు. ఆయన మనసు మంచిది కాదు, ఆయన హృదయం మంచిది కాదు, మంచివాడు కాదు, చెడ్డవాడు, దయ్యవాడు, దుర్మార్గుడు, దుష్టుడు, సుంకరులు, వ్యభిచారం తిరిగి అలాంటి అగాధ్యాలు చేసినవాడు అని చెప్పి ఎన్నో నేరాలు వేస్తే ఆత్మ విషయంలో నీతిపొడని తీర్పు క్లీన్ చిట్ అండి, వైట్ పేపర్గా అయిపోయాడంట. తీర్పు నందును దేవదూతల కనబడును, రక్షకుడు జనములో ప్రకటింపబడిన. చివరికి జనాల్లో ఏమైందంట, ఈజ్ ద సేవియర్, ఈజ్ ద లోక రక్షకుడు, ఈయన రక్షకుడు, ఈయన ప్రభువుని. అంటే ఈ ప్రపంచం ఏమైతే ముందర చెప్పిందో అవన్నీ కూడా పోయాయి. రక్షకుడిని ప్రకటించబడెను. లోకమైందో నమ్మబడెను. నమ్మాలి లోకం, ఎందుకంటే నమ్మేటట్లు బ్రతికాడండి ఆయన. బ్రతికాడు. అలా బ్రతికిన ఆయన మీరు కూడా ఈ లోకమందు నాలాగే బ్రతకాలి అన్నాడండి. పెద్దయిన అంటాడు, ఇదిగో మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, అవన్నీ పడి కూడా మనకు మాదిరిగా ఉంచి మన ముందు నడిచి వెళ్ళిపోయాడు. కనుక మనము కూడా ఆయన బాటలో నడవాలి. ఒక మాదిరి, ఒక రోల్ మోడల్గా మన ముందు నడిచాడండి. ఎందుకంటే క్రైస్తవుడు అనగా, లేకపోతే దేవుని బిడ్డ అనగా, ఎన్నిక చేయబడినవాడు అనగా మామూలు విషయం కాదండి. ఈ లోకాన్ని మార్చేవాడు, ఈ భూమిని తలక్రిందులు చేసేవాడు క్రైస్తవుడు అంటే. సర్వసాధారణంగా చాలామందికి కొంతమంది పేర్లు తెలియపోతే పలానా వ్యక్తిని ఏమంటారంటే ఆ ఊరుని బట్టి పలానా ఊడరా అంటారండి. అవునా కదా? ఆ మధ్యన స్టోర్టపురం అనేసి ఓ ప్రాంతం ఉంది ప్రకాశం జిల్లాలో. ఎక్కడో స్టోర్టపురం అంటే ఏంటి? రైలు దొంగతనాలను, స్నాక్చింగును, ఈ దొంగతనాలకు అడ్డా అది. ఇంకా స్టోర్టపురం అనేసరికి అక్కడ ఆ ప్లేస్లో ట్రైన్ వచ్చిందంటే అందరూ గడగలే, గుండెల్లో చేతి పట్టుకోవాల్సిందే ఏది పోతుందో అని. ఎందుకంటే రైలు ఎక్కేయడము, లాగేసుకోవడం, దూకేయడం, అంతే వాళ్ళ పని. దొంగతనాలు. ఆ ఊరు పేరు చెప్తే హడుల్. ఇక మనల్ని ఏ పేరు పెట్టి పిలిచేసరికి వాళ్ళని ఏమంటారంటే స్టోవర్టుపురం వాళ్ళరా అంటాడు, అంతే అయిపోయింది. ఇక అక్కడతోటి పలానా ఊరేడురా, లేకపోతే మీ తాత ముత్తాతల్లో ఎవడైనా సరే కానీ కాస్త తిరిగినవాడు, లోకంలో బాగా మంచి పేరు సంపాదించుకున్నవాడు, ఇలాంటి విషయాల్లోనూ ఒరే ఇడు పలానోడు తాలూకురా అంటారు. పలానోడు తాలూకురా, పలానోడు మనవడరా అంటే ఇంకా ఆ పేరు అలా పడిపోతుంటుంది. ఎంత మంచి పేరో అయ్యి మనం కూడా అంటుంటాం. దేవుడు లక్షణాలు కానీ, దేవునికి మంచి గుణాలు కానీ, అదే దేవుడు సన్నిధిలో నడిచినటువంటి మంచి మంచి అలవాట్లు కానీ
వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుడు చెప్పం కానీ మన బిడ్డలకి ఏం చెప్తుంది సార్, వాళ్ళ తాత అలాగే మాట్లాడేవాడురా, వాళ్ళ నాన్నవటం వచ్చింది వీడికి. అది గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం గొప్పగాను. నాన్నవటం, తాత జీన్స్ ఇవి కాదు, దేవుని లక్షణం. ఎప్పుడైతే దేవుని బిడ్డగా మార్చబడ్డావో దేవుని లక్షణాలు మనకి రావాలి. దేవుని బిడ్డగా మారిపోవాలి. ఎలా మారిపోవాలంటే ఈ లోకాన్ని రక్షించేవాడిగా మారిపోవాలి, ఈ లోకాన్ని కాపాడేవాడిగా మారిపోవాలి. ఈ లోకము నీ ముందు అలా తీర్పులు పెడితే, నీ ముందు నేరానికి నోపిస్తే అందులో ఈ నిరూపించడానికి వాడి దగ్గర ఏ ఆధారాలు ఉండకూడదు. నిరాధారులైపోవాలి వాళ్ళు. లోకాన్ని నిరాధులుగా నిరాధారులుగా చేశాడంట యేసుక్రీస్తు వారు. చేసాడు. అంత గొప్ప సాక్ష్యం అండి. ఇలా ఆ ఊరిలోనూ ఆ ప్రాంతంలోనూ వాడు చేస్తున్న చెడ్డ పనులను, లేకపోతే మన తాత ముత్తాత చేసినటువంటి దుర్మార్గమైన నీచ నికృష్టమైన పనుల ద్వారా మనకు ఆ పేర్లు ఎలా అయితే సంతరించుకుంటామో అలాగే ఈరోజు ప్రపంచంలో, యావత్తు ప్రపంచంలో ఎంతమందిని మనం క్రైస్తవులు ఇంచుమించుగా 300 కోట్లకు పైచిలుకున్నారు. టోటల్ పాపులేషన్ ఎంత? 850 కోట్లకు వెళ్ళిపోయిందండి ఇప్పుడు గణాంకాల ప్రకారం. లాస్ట్ ఇయర్ కదా 800 కోట్లు మరి ఇప్పుడైతే పెరిగిపోయిందండి, 850 కోట్లకు వెళ్ళిపోయింది. ఇంచుమించుగా క్రైస్తవులు అందులో 33% అంటే 300 కోట్లకు పైగా క్రైస్తవులే ఉన్నారు. వీళ్ళందరినీ ఏమంటారంటే దేవుని బిడ్డలు అనొచ్చు, ఎన్నికైన వారు, ఏర్పాటు చేయని వారు, సంఘం, ఇలా రకరకాలుగా మాట్లాడుతారు సరే. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు ఏంటంటే చెప్పండి, క్రైస్తవుడు. లేదా ఒక్కడినైతే ఏమంటారు, క్రైస్తవుడు అంటారు. ఒక ఆవిడనైతే క్రైస్తవురాలు. మనం కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. పాత పేర్లు నచ్చక పెట్టుకుంటాం. మన పేర్లు నచ్చక పెట్టుకుంటాం. పర్లేదు, నచ్చక పెట్టుకున్నా పర్లేదు, కానీ పెట్టుకున్న పేరుకు తగ్గట్టుగా బతుకుతున్నావా? ఆ పేరుకు తగ్గట్టుగా బతుకుతున్నావా? ఆ పేరుకు తగ్గట్టుగా మన జీవితం ఉంటుందా? అయితే ఆ పేరులో ఉన్నటువంటి ఆ భక్తుడు, లేకపోతే ఆ భక్తురాలు, ఆ సాక్ష్యం ఏదైనా, ఆ ఆనవాళ్ళు ఏమైనా మనలో కనబడుతున్నాయా? చెప్పండి. విచిత్రం చెప్పమంటారు మీకు? 11వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 25-26 వచనం చదువుదాం. చదవబడిన లేఖన భాగం. అపోస్తలుల కార్యములు. అంతటా అతడు సౌలుని ఎదుకుంటూ, ఎవరంటే బర్నబా ఆ ప్రాంతానికి వచ్చారంటే, సౌలు ఉన్న ప్రాంతం కంటే ఆ పౌలుగా ఉన్నటువంటి సౌలుని వెతుకుతూ తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కకు తోడుకుని వచ్చెను. అంటే అంతియొక్క అనగానే గ్రీకుల ప్రాంతము, అంటే అన్యుల ప్రాంతము, అన్య జనాంగం ఉన్నటువంటి అంత్యోక్. ద గ్రేట్ అలెగ్జాండర్ అంత్యోకుని తన ఊటీ ప్లేస్గా పెట్టుకున్నాడు. అప్పుడు కట్టుకున్నాడు. గ్రీకులకు ఒక అడ్డాగా పెట్టుకున్నాడు దాన్ని. గ్రీకు సామ్రాజ్యానికి పూర్తి అన్ని జనటువంటి అంత్యోక ప్రాంతము. ఆ అంత్యోకలోకి వచ్చారంట. వచ్చిన తర్వాత ఏం జరిగిందంట? వారు కలిసి 1 సంవత్సరము సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. ఆ తర్వాత మొట్టమొదట అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారట. ఎన్ని సంవత్సరాలంట? 1 year. 1 సంవత్సరం బోధించారట. ఎవరు? బర్నబాను, సౌలు అంటే పౌలు గారు. 1 సంవత్సరం అన్యుల ప్రాంతంలో సువార్త ప్రకటించారట. సువార్త ప్రకటించిన తర్వాత బహుజనులు బోధించింది. తర్వాత మొట్టమొదట అంత్యోకలో, అంటే అన్యుల ప్రాంతంలో, అన్యుల దేశంలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఏమండి, అంతకు ముందు వరకు కూడా క్రిస్టియన్ అంటే ఎవరో చెప్పండి, తెలీదు. అయితే యెహోవా భక్తులు అని పిలువబడేవారు, ధర్మశాస్త్ర సంబంధులు పిలువబడేవారు, అయితే మోషే ధర్మశాస్త్రం ఆచరించేవారని చెప్పబడేవారు, అయితే యూదులుగా మతస్థులుగా పిలువబడేది తప్పించుకొని క్రీస్తు అనే పదం యేసుక్రీస్తు వారు అయితే ఉన్నారు తప్పించుకొని క్రైస్తవులు అనేవారు ఎవరు చెప్పండి లేరు. అప్పటి వరకు మొట్టమొదట క్రైస్తవులు ఎక్కడ ప్రారంభించబడ్డారంట? అంత్యోకలో క్రైస్తవులుగా పిలువబడ్డారంట. నామకరణం జరిగిందంట. ఎక్కడ? అంత్యోకలో.
యేసుక్రీస్తు వారు అప్పటికే 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు నా పేరును ప్రకటించాలని అక్కడ చెప్పాడా? నా పేరు పెట్టుకుని జెండాలు ఎగరేయాలని ఎక్కడ చెప్పాడా? నా పేరుతో మీరు హాస్పిటల్ కట్టించాలని అన్నాడా? నా పేరుతో ఆయన ఆరోగ్యశ్రీని పెట్టించాలన్నాడా? ఏమండి, నా పేరుతో క్యాంటీన్లు కట్టించను అన్నాడు? చెప్పండి. క్యాంటీన్లు పేర్లు పెట్టి క్యాంటీన్లు హాస్పిటల్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు పేర్లకి. అలా యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? చెప్పలేదు. యేసుక్రీస్తు ఏమి చెప్పకపోయినా, యేసుక్రీస్తు ఏమి అడగకపోయినా, ఏమి చెయ్యకపోయినా ఆ అంత్యొకలో అన్యుల ప్రాంతంలో మొట్టమొదటిగా క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు అని అక్కడ పేరు పెట్టారంట కొంతమంది గుంపుకి. ఎవరు పెట్టారు? ఆ ప్రాంతం ఎవరిదే? అంత్యొక. అంత్యొకలు అంటే ఎవరో ఇప్పుడు చెప్పి మనం విన్నాం. ఎవరు? అన్యులు. అన్యులు దేవుని బిడ్డలకి, దేవుని శిష్యులకు, అక్కడ శిష్యులు అన్నాడు. అక్కడ అంత్యొకలో శిష్యులకి వీళ్ళు క్రైస్తవులు అని పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటంటే, ఒరే వీళ్ళు ఎవరంటే వాడు తాలూకురా. ఒకప్పుడు మద్యపాని, సుంకరి, వ్యభిచారి, పాపులతో తిరిగేవాడు అని అనుకున్నా చూడండి. ఆ యేసుక్రీస్తు వాళ్ళ మనుషులు, వాడి తాలూకు. మన తాత ముత్తాతల జీన్స్ ఎలాగైతే ఉంటాయో అలాగా వీడు వాడి తాలూకు అని చెప్పి వీళ్ళందరూ క్రైస్తవులు అని అలవోకగా ఏం చేశారంటే ఒక మాట అనేసారు. అంతది. దేవుడు దానికి తదాస్తుని స్టాంప్ వేసాడు. వీళ్ళ క్రిస్టియన్స్ అంటే ఎందుకని వేసారనుకున్నాం? ఆ సాక్ష్యం కాదు, ఆ తర్వాత సాక్ష్యం మారిపోయింది. ఏ సాక్ష్యం మారిపోయింది? వాళ్ళ ఆధారాలు ఏమీ చూపించినటువంటి నిరాధారులైపోయారు. నీతిమంతుడని తీర్పు తెచ్చబడిన యేసుక్రీస్తు ఆయన ఎలా అయితే బ్రతికాడో ఆ బ్రతుకుని 1 సంవత్సర కాలంలో సౌలు, బర్నబా, తర్వాత వాళ్ళ నేర్పించినటువంటి శిష్యులందరూ కూడా ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని, ఆ మనుగడను, ఆ నడవడికను 1 సంవత్సరం చూపించారట. చూపించగానే అక్కడి నుంచి వీళ్ళకి ఏం పేరు పెట్టాలా? యూదులను పెడదామా, లేకపోతే యెహోవా సాక్షులను పెడదామా, లేకపోతే యెహోవా భక్తులను పెడదామా, లేకపోతే మోషే ధర్మశాస్త్రం ఆచరించేవారిని పెడదామా, మోసయిష్టులను పెడదామా? ఇలా రకరకాలుగా మనం మన ఇష్టమైన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. హాస్పిటల్ పేరుకి, క్యాంటీన్ పేర్లకి, లేకపోతే ఆరోగ్యశ్రీలకి. కానీ ఎవరి పేరు పెట్టాలంటే వీళ్ళ నడవడికి ఎలాగుందంటే క్రీస్తులాగా ఉంది. వీళ్ళ మాట ఎలాగుందంటే ఆ యేసుక్రీస్తులాగా ఉంది. వీళ్ళ మనసు ఎలాగుందంటే ఆ క్రీస్తులాగా ఉంది. కాబట్టి వీళ్ళకి పేరు లేదు. వీళ్ళు ఎవరంటే క్రైస్తవుడు అని మొట్టమొదటిగా పేరు వచ్చింది. ఈ పేరు ఎవరు పెట్టారంటే చెప్పండి మరలా? అన్యులు పెట్టారు. అన్యులు పెట్టారు. మనం పెట్టుకుంటూ ఉంటాం. బైబిల్లో మంచి పేరు చూడండి. మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. నీ గురించి పేరు పెట్టాల్సింది ఎవరు తెలుసా? నిన్ను చూసిన వాడు నీకు పేరు పెట్టాలి. నీ మధ్య నివసిస్తున్నటువంటి దేవుడంటే ఎరగని వాడు నీ గురించి చెప్పాలి. అది నీ గొప్పతనం. పేకాడుతుంటే చేయి ఖాళీగా ఉందని చెప్పి పక్కన కూర్చోబెట్టినాడు కాదు క్రైస్తవుడు అంటేనే. ముచ్చట్లాడుకుంటే ముచ్చట్లు కలిసిపోయి మన వాళ్ళతో పాటు కలిసిపోయింది కాదు క్రైస్తవురాలు అంటేనే. వస్తాడంటే భయపడాలి. క్రీస్తు లక్షణాలు చూపించాలి. క్రీస్తు యొక్క సగుణాలు చూపించాలి. అలా చూపించిన వాళ్ళు అబ్బో వీళ్ళ క్రైస్తవులరా అని ఆ రోజు అంత్యకులు అన్ని జనులు ఆశ్చర్యపోయి వీళ్ళకి క్రైస్తవుని పేరు పెట్టారు. ఆ పేరు ఇప్పటికే చిరస్థాయిగా మిగిలిపోయిందండి. మనకంటూ పేరు లేదు. ఎవరంటే మనం క్రీస్తుని ధరించుకున్నవారు. ఆ మాటనే ఇంకా ఎలాగా బాగుంది కదా అని చెప్పేసి పౌలు గారు ఏం చేసినట్టే గలతీ రాసిన పత్రికలో ఎవరైతే బాప్తిజం పొందుకుంటారో సంఘంలోకి వస్తారో వాడి పేరు కాదు, అది క్రైస్తవుడు అని పేరు పెట్టబోనని రాసేసాడు. ఇంకా నామకరణం చేసేసాడు. ఇంక మరొక పేరు అవసరం లేదు మనకి. మనం ఎవరు అంట? క్రైస్తవుడు. ఎంత గొప్పగా బ్రతికారండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అక్కడంట? ఎన్ని సంవత్సరాలు జీవించారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు బోధించారు? ఎన్ని సంవత్సరాలు మధ్య నడిచారు అంత్యకులను? 1 సంవత్సరం. 1 సంవత్సరంలోనే ఆ ఊరు ప్రాంతానికి వాళ్ళు క్రీస్తు లక్షణాలు చూపించారంటే మన సంగతి చూడండి. ఈసారి మనల్ని చూసి మారేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నేను చూసి మారుతున్నారా? మారగలరా? అసలు నువ్వు మారుతున్నావా చెప్పు. అసలు మనమేం మారగలుగుతున్నావా చెప్పండి? నువ్వే మారలేనప్పుడు ఇంకెదుటివారు ఎలా మారుస్తావు? నీలోన్న సారమే నిస్సారం అయిపోతే ఆ సారాన్ని ఇంకోళ్ళకి ఎలాగిస్తావు? వాళ్ళని ఎలా కాపాడతావు? అందుకే పౌలు గారు మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రికలో ఒక మంచి మాట మాట్లాడి చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ మాట.
దేవుని బిడ్డలు ఎలా ఉండాలో కొన్ని లక్షణాలు చెప్పొచ్చాడండి. మొదటి నుంచి చాలా లక్షణాలు చెప్తాడు, అన్నీ మంచి పనికొచ్చేవే. కానీ 7వ మాట చూడండి, మరియు అతడు నిందాపాలుడే. అంటే దేవుని బిడ్డకి ఎంపిక చేయబడినటువంటి వాడు నిందాపడే, నింద లేనివాడిగా యేసుక్రీస్తు ఇతని యందు నాకు ఏ దోషము కూడా లేదు, కనబడట్లేదని చెప్పినటువంటి ఆ పిలాతు ఎలా చెప్పాడో అలాగే నువ్వు కూడా నిందా పాలైన వాడిగా కాకుండా, నిందా పాలే అపవాది ఊరిలో పడిపోకుండా ఉండినట్లు సంఘమున వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవని. ఎవరి చేత? సంఘం చేత. మన సంఘంలో మనల్ని ఎత్తుకోవడం అంటే మామూలుగా చెప్తారు తెలుసా. నువ్వు వీరుడు, ధీరుడు, శూరుడు, మగధీరుడు, మగాడు, నేషనల్ ఇంటర్నేషనల్ డైనమిక్ స్పీకర్, ఈ మనం పొగుడుకోవడంలో చాలా గొప్పగా ఉంటాయి తెలుసండి. స్పీకర్ పైకి ఎక్కుతుంటే చాలు వెనక నుంచి వాయిస్ వచ్చేస్తుంటుంది, రై రై రేమని. మనం పొగడ్డం కాదు, బయటోడు పొగడాలి. నేను ఎలా పొగడాలి? బయట వాడి చేత, సంఘమునకు వెళ్ళిపొట్టి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. అలా మంచి సాక్ష్యము వాడి జీవితాన్ని మారుస్తుందండి. వాక్యము లేకపోయినా సరే కానీ నిన్ను బట్టి వాడు దేవుళ్ళలోకి చెప్పండి వస్తాడని అన్నాడా లేదా పేతురు గారు? వాక్యం లేకపోయినా అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, వెలుపటి వాడైనా, నీ ఇంటి పక్క వాడైనా, నీ ఇంటి చుట్టుపక్కల వాడైనా, నీ బయట సంఘానికి వెలుపటి ఉన్నవాడైనా సరే నీ సాక్ష్యము బాగుంటే, అది కూడా ఎలాగ క్రైస్తులా ఉంటే, నువ్వు క్రైస్తవుడివే అయితే వాక్యం లేకపోయినా సరే కానీ నిన్ను బట్టి వాడు దేవుళ్ళలోకి వస్తాడు. అలా నిన్ను బట్టి దేవుళ్ళలోకి రావడాన్నే నువ్వు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నావు, ఈ లోకానికి వెలుగుగా ఉన్నావు, ఈ లోకానికి క్రీస్తులా ఉన్నావు. క్రీస్తులా. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకుండయా అని గలమెత్తి చాటాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవుల సాక్ష్యం ఏమైపోతుంది? వాళ్ళకైతే అర్థం కావట్లేదు, కానీ అర్థమైన నీకు నీ సారాన్ని ఏం చేస్తున్నావు? ఎలా బతుకుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా మసులుతున్నాం జనాల మధ్యలో క్రీస్తు లక్షణాలని, క్రీస్తు గుణాలని, క్రీస్తుకు ఔన్నత్యాన్ని మనం ప్రకటించగలుగుతున్నామా? మనలో చూపించగలుగుతున్నామా? అబ్బా ఈవిడ క్రైస్తవురాలరా, ఈవిడ క్రైస్తవుడురా అని చెప్పగలిగేలా మన జీవితాలు ఉంటున్నాయి చెప్పండి. ఒక అన్యులు ఇచ్చారండి సాక్ష్యము. క్రైస్తవుడు పేరు పెట్టింది యూదా మత పెద్దలు కాదు, లేకపోతే సంఘంలో పేతురు గారు కాదు, సంఘంలో 120 మంది పెద్దలు కాదు పెట్టుకున్న క్రైస్తవులని. ఎవరు పెట్టారంట? అన్యులు పెట్టారంటే అండి క్రైస్తవుని పేరు. సిగ్గుపడాలి మనం. ఈరోజు మన అన్ని జనాంగ మధ్యలో ఉంటున్నాం. మన ఊర్లో, మన వీధిలో, మన పేటలో ఎంతమందిని మనం మార్చగలిగాం చెప్పండి మీ జీవితం ద్వారా. మన జీవితాల ద్వారా మనకు 10 మందిని నాశనం చేసేస్తామని తెప్పించి, కానీ మన ఎవరిని కూడా బాగు చేసేవారుగా ఉంటాం. అలాంటప్పుడు నువ్వు నిస్సారమైన ఉప్పువి. సారం లేదు నీలో. సారం లేకపోతే బయటకు తోయబడి తొక్కబడ్డాక ఉపపడుతున్నాడండి. అంటే నాశనానికి దారితీస్తుంది. కానీ నువ్వు అలా ఉండకూడదు. సారమైన ఉప్పుగా చేశాడు. మీ రుచి, మీ భాష, మీ మాట ఉప్పు వేసినట్టుగా చెప్పండి అన్నాడా లేదా? ఉండాలి అన్నాడు. నువ్వు మాట్లాడుతున్నా కానీ నువ్వు పని చేస్తున్నా సరే, నువ్వు ఏది చేస్తున్నా సరే కానీ అది బాగుకోరు, మేలుకోరే ఉండాలి. అలా మేలుకోరిందంటే అది ఉప్పులా ఉండాలి, రుచికరంగా ఉండాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనగా, ఏర్పాటు అనగా మామూలు విషయం కాదండి. అన్యులే ఆ రోజు క్రైస్తవుడిగా పెట్టిన పేరు. ఈరోజు చాలామంది అంటారు వీడు క్రిస్టియన్స్ రా, మా జాతి కదా అంటారు. ఒరే బాబు, మీ వాళ్ళు పెట్టిన పేరేది అది, అవునా కదా? వీడి క్రిస్టియన్స్ రా అని అంటున్నానంటే, వాడు వెటకరంగా మాట్లాడంటే ఆ పేరు నువ్వు పెట్టిందే. మీ అన్నల, మీ తాతలు, మీ పితరులు పెట్టిన పేరు అది. మాకు పెట్టిన పేరు. ఎందుకంటే క్రీస్తులా కనబడ్డాం. అందుకే క్రైస్తవుని పేరు పెట్టాడు. ఇది గొప్ప ధన్యత కదండి. ఇది ఎంత భాగ్యం ఇది. ఆ భాగ్యాన్ని అంతే భాగ్యంగా మనం స్వీకరించగలుగుతున్నామా? అంతే భాగ్యంగా మనం నడవగలుగుతున్నామా? ఆ క్రీస్తు లక్షణాలు మనం చూపించగలుగుతున్నామా? చూపించి సమాజాన్ని బాగు చేయగలుగుతున్నామా? లేక మనకు మనమే బాగుగా నడుచుకోగలుగుతున్నామా? ఒకసారి గమనించండి. సంఘపు వెలుపుటి వారి చేత మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. అలా సాక్ష్యం కలిగి ఉంటే ఈ సమాజాన్ని రక్షించేవారు అవుతాము, ఈ సమాజాన్ని కాపాడేవారు అవుతాము, ఈ సమాజాన్ని వెలుగుమయం చేసేవారుగా ఉంటాం. కాబట్టి అలాంటి లక్షణాలు మీరు కూడా కలిగి ఉండాలి. నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం అందరం మారాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, కృపగలైన తండ్రి, విలువైన శ్రేష్టమైన మీ కృపను బట్టి నాయనా చాలా విలువైన సంగతులు
వాటిని మీ వినికిడిలో తమకు వినిపించారు ప్రభువా. నా తండ్రి దేవా, నీ బిడ్డలుగా మేము ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితి, ఈ ఏర్పాటు తండ్రి ఇది సునాయాసంగా అనుకోకుండా జరిగింది కాదు నాయనా. మీ గుణలక్షణాలను ఈ ప్రపంచానికి కనబరిచే రీతిలో తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సిద్ధపాటు ఎంత గొప్పదో నాయన. ఈ లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని కాపాడడానికి, ఈ లోకాన్ని మీ వెలుగులో నడిపించడానికి తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. సారమైన ఉప్పుగా, ఈ లోకాన్ని బాగు చేసే వాక్కుగా, దివ్యమైన వెలుగుగా మమ్మల్ని చేశారు తండ్రి. ఆ వెలుగును మాలో మేము దాచుకోకుండా నీ సమాజాన్ని కనపరిచే విధంగా ముందు మేము వెలిగించుకొని అనేక మంది వెలిగించేవారుగా, అనేక మందికి మీ లక్షణాలు చూపించేవారుగా, నిజమైన క్రైస్తులుగా సాక్ష్యం కలిగిన వారుగా, నిందారహితులుగా జీవించడం కలిగినటువంటి ధన్యతను విన్న బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసునామని ప్రార్థన వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.